కనపడాలి, బాగా తయారవ్వాలి, అందంగా కనపడాలి, మంచి డ్రెస్సులు వేసుకుని కనపడాలి, అదే 4 సెల్ఫీలు రకరకాల పోస్టులు తీసుకునేంత వరకు ఉండాలి, ప్యాకాట్ ఆడాలి, లేకపోతే పందాలు పార్టిసిపేట్ చేయాలి. ఇలాంటి సందర్భాలు నీ ఇంట్లో ఉంటే ఆ టైంలో నువ్వు దైవభక్తి కలిగిన వాడుగా నిన్ను నువ్వు కనపరుచుకోవటానికి ఎస్ అని చెప్తావా, నో అని చెప్తావా? ఏమని చెప్తారు? నేను నిజంగా ఆశ్చర్యపోయిన సంగతి ఒకటి చెప్తాను. రాత్రి 12 గంటల 1 నిమిషం బయట బెల్ల కొట్టి చర్చిలో వాళ్ళందరూ కూడా వెళ్ళి పాస్టర్ గారికి దండలు, బొకేలు, వాచీలు, కేకులు, గిఫ్ట్లు అన్నీ పట్టుకెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ సార్ అని పాటలు పాడుతున్నారు. వీళ్ళు వస్తారని తెలిసి రాత్రి 12 గంటలకి ఏమీ తగ్గకుండా విగ్గు చక్కగా సరిచేసుకుని మేకప్ వేసుకుని ఇంట్లో చక్కగా లైటింగ్లు కూడా పెట్టి వాళ్ళు వచ్చినప్పుడు సెలబ్రేషన్స్కి రెడీ అవ్వడానికి సూటు బూటు వేసుకుని రాత్రి 12ంటికి బయ్య రెడీగా ఉన్నాడు. ఇదేమన్నా మధ్యరాత్రి యేసు ప్రభు కలుసుకునే టైమా? ఈ పోయేకాలం కలిగిన వాళ్ళు అందరూ వెళ్ళి పాస్టర్ని విష్ చేయడం, రాత్రి 12ంటికి తయారయ్యేవాడిని ఎవడైనా ఏమన్నాలా? ఏమ్మా, ఏ నిద్ర మత్తులో ఉంటేనో లేపి బర్త్డే విషెస్ చేస్తేనే థ్యాంక్ యూ తెల్లారి చూద్దాం పడుకు అంటాం. ఇంకా దురదగాళ్ళు ఎప్పుడు 12 అవుద్దా అని ఎదురు చూస్తూ అలారం పెట్టుకుని ఉంటాడు, ఎవడు విష్ చేస్తాడా అన్నట్టు. ఇంకా కొంతమంది బలహీనులు కేక్ రెడీగా పెట్టేసుకుని అగ్గిపెట్టి చేతితో పట్టుకుని ఇక వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎలుగుతున్న దీపం ఆరిపెద్దమని. నీ ఆనందాలు ఎవరికి కాదనాలి? కనీసం ఆ టైంలో నేను ఎప్పుడైనా ఫోన్ చేయకపోతే కనీసం మా బర్త్డే అని కూడా నీకు గుర్తుండదురా? నువ్వు ప్రముఖుడు, మరి నువ్వు మా గాంధీ గారిలాగో, నెహ్రూ గారిలాగో, జవహర్లాల్, మరి ఇంకెవరో పెద్ద రాజకీయ ప్రముఖుల్లాగో భారతదేశానికి స్వతంత్రం తేవడానికి నానా తిప్పలో పడిపోయిన వాళ్ళు బతికుండగా ఎవడో బర్త్డే చేసుకోలే, అందరూ చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ప్రముఖులను గుర్తించారు. మరి నువ్వేం చేసావనో నువ్వు బతికుండగా చేసేస్తున్నాడు బర్త్డే. ఈ మాట అంటే నీ నోట్లో నోరెట్టని చూడు అని. ఇప్పుడు నువ్వు నోట్లో పెట్టావా ముక్కులో పెట్టావా కాదు, నీ బ్రతుకులు నువ్వు చేస్తున్న పని యొక్క విమర్శనాత్మకమైన విషయాన్ని తీసుకోవడానికి మనసు ఎందుకు ఒప్పుకోదు? ఎందుకు ఒప్పుకోదు? ఆ అమ్మాయి వచ్చేసి ప్రార్థన చేస్తుంది, ఏమ్మా అన్న చిన్న గొడవ అయిందన్న ఇంట్లో. ఏమైంది? గొడవ ఏంటి? చక్కగా పెళ్ళయ్యారు, ఆది దంపతులాగా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరే కనపడతారు, నువ్వు పేకపట్టు కూర్చుంటావు బండి మీద. ఏమైందమ్మా అనండి. బర్త్డే మర్చిపోయాను అన్న, మా ఆయన బర్త్డే విష్ చేయలేదు. నీకు అసలు ప్రేమ ఉందా నా మీద? రాత్రి 12 నుంచి తెల్లారు 3 గంటల వరకు ప్రసంగం. ఇంకేం చేయాలో తెలియక బాబో తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు రోజు రాత్రి 12ంటికి నీకు హ్యాపీ బర్త్డే చెప్తూనే ఉంటాను, నీకు అసలు నీకు ప్రేమే లేదు, దోమే లేదు అని గోల్ చేశాడు. తెల్లవారు నిద్ర లేక ఇంక భర్త బాధపడలేక ఆయన ఆఫీస్కి వెళ్ళనిచ్చి చర్చికి వచ్చి దేవుని సన్నిధిలో దుఃఖం వల్లపరుచుకుంటుంది. సంవత్సరమే అయ్యింది పెళ్ళి అయ్యి. నేను అందుకే చెప్తాను, అసలు మొదటి నుంచి కొట్టేసావో గొడవ లేదు, సగం చేసి సగం నో అంటే కుదరదు. ఇదిగో భక్తిలో తేడాలు వస్తాయి. సగం చేసి అంటే ఫస్ట్ యానివర్సరీకి ఏమో పెద్ద కేకు గొట్టము ఇవన్నీ తెచ్చిపెట్టి ఆ తర్వాత చేయొద్దు అలాంటి పని. ఆలోచించండి, కష్టం కదా ఆ టైంలో. రైట్, 6వ విషయం చెప్తున్నాను. లగ్జరీగా, లావిష్గా, ఖర్చుకు వెనకాడకుండా దోబరాగా నిలబడుతున్న అందరితో పాటు మనం కూడా నిలబడి పొదుపు, అదుపు, మదుపు అంటే ఊరుకుంటారా? ఆ టైంలో మీరు దైవభక్తి కలిగిన వారుగా మీరు రుజువు చేసుకోగలరా? చూపించగలరా? ఎంత కష్టమైన పరిస్థితి అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, అన్నింట్లో, అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో, అందరితో. ఇలాంటి పరిస్థితుల్లో మనం దైవభక్తి కలిగిన వారు మనం ఎందుకు కనపరుచుకోలేము? లెట్స్ సీ. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం చేయొచ్చు అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. ఆయన నామమును, హెబ్రీ 13:15 అందరూ తీయండి. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. ఆయన నామాన్ని ఏం చేయాలి? అప్పుడప్పుడా? ఎల్లప్పుడా? ఎల్లప్పుడూ ఒప్పుకొనుచు. నీ నోటితో ఏం పలకాలి? జిహ్వ అంటే నాలుక. నాలుక నుంచి వచ్చేటువంటి ఆ స్తోత్ర ఫలాలని మనము అర్పించాలి. జిహ్వ ఫలాలని అర్పించమని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఈ వచనంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ 15వ వచనంలో ఆయన నామమును ఒప్పుకొనుచు అన్నాడు. అక్కడ దేవునికి ఇష్టమైన యాగం గురించి మాట్లాడాడు. ఆ విషయంలో ఆయన నామాన్ని ఒప్పుకునేటప్పుడు నీ నోటితో మాట్లాడేటువంటి జిహ్వ ఫలము అంటే
చాలామంది జిహ్వఫలం అంటే స్తుతి ఫలం అనుకుంటున్నారు. స్తుతి, స్తోత్రాలు, పాటలు, కీర్తనలు అనుకుంటున్నారు. కాదు, నీ నోటి మాట దేవుని దృష్టికి అంగీకారం ఉండగలిగేటటువంటి చక్కటి పదమై ఉండాలి, చక్కటి సంభాషణ అయి ఉండాలి, దేవుడు ఒప్పుకొని తృప్తి పొందేటువంటి నీ భాషకి ఇష్టమై ఉండాలి. అది జరగాలి, అది కోరుకోవాలి. జిహ్వ ఫలం అంటే నా మాటలను బట్టి అవతల వాళ్ళు ఆనందించగలగడం నా జిహ్వ ఫలం. నా ఉనికిలో నేను ఇచ్చేటువంటి ఆ పదాలు ఉచ్చారణను బట్టి తృప్తి పొందగలగడం జిహ్వ ఫలం. దేవునికి యాగమది. ఇప్పుడు నేను అలాంటి పరిస్థితుల్లో నేను దగ్గర ఒప్పుకునేటప్పుడు కష్టం అని నేను చెప్తే దేవుడు దాన్ని ఓకే అంటాడా? లూకాసు వార్త 12వ అధ్యాయం 8-9 వచనాలు. లూక్ 12:8-9. మరియు తీయండి ఒకసారి లూకాసు వార్త తీయండి. లూకాసు వార్త 12వ అధ్యాయము